గురుగారు, భీమ దుర్యోధని యుద్ధంలో కపటత్వం ఉంటుంది. యుద్ధంలో కపటత్వాన్ని ఆశ్రయించడం సబబేనా? యుద్ధం ఆలోచనాత్మకమైనది కాదు, క్రియాత్మకమైనది. మాట్లాడే సమయంలో మనం వ్యాకరణ సూత్రాలను గుర్తు పెట్టుకొని మాట్లాడం. ఒక్కొక్కసారి మాటలలో పొరపాట్లు దొరలుతూ ఉంటాయి. అపీత, ఆపీత, అపిత ఇలాంటి ధోరణులలో శబ్దపరంగా వాచ్యంలో దోషాలు దొరలుతూ ఉంటాయి. క్షమార్హం క్షంతవ్యం కాదు సుమా, కానీ భావనామయంగా సరైన అర్థమే ఎదుటివారికి ఆ వేగాన్ని అనుసరించి స్ఫురిస్తూ ఉంటుంది. దోషం దోషమే, వ్యాకరణ దోషం. ఇది ఎలాగో యుద్ధరంగంలో కూడా భీముడు, దుర్యోధనుడు వారి వారి శక్తియుక్తులకు లోపం లేకుండా యుద్ధం చేస్తున్నారు. 1000 ఏనుగుల బలం కలవాడు భీమసేనుడు. ఇది మనం మర్చిపోకూడదు. అపారమైనటువంటి బలం కలవాడు భీముడు మాత్రమే, దుర్యోధనుడు కాడు. అయితే అపారమైన అభ్యాసం కలవాడు దుర్యోధనుడు. ఇన్ని ఏండ్లు భీముడు అడవులలో సంచారం చేస్తూ అనేక ప్రయాసలు పడుతూ వేరు పేర్లతో మారు పేర్లతో సంచారం చేస్తూ అభ్యాసాన్ని దూరంగా ఉంచి వృకోదరుడిగా ఉన్నాడు. దుర్యోధనుడు మట్టుకు నిరంతరం ఒకే దీక్షతో యుద్ధం చెయ్యాలి, యుద్ధం చెయ్యాలి, యుద్ధం చెయ్యాలి. ఇప్పుడు కాకపోతే రేపైనా ఈ పాండవులతో కీడు తప్పదు, ముప్పు తప్పదు, యుద్ధం చెయ్యాలి అనేటటువంటి ఏకైక లక్ష్యంతో విపరీతమైన అభ్యాసం చేసి ఉన్నాడు. ఆవేశంతో, కోపంతో కురువృద్ధులు గురువృద్ధులు అనేటటువంటి పద్యాలన్నీ కూడా తిక్కన్న గారు ఎంత అద్భుతంగా వ్రాసి ఉన్నారో. భయంకరమైనటువంటి ప్రతాపాలతో పాండవులు, భీముడు, అర్జునుడు అనేకమైన మాటలను పలికి ఉన్నారు. ఆ మాటలన్నీ కూడా సాకారం కలిగించే విధంగా యుద్ధము ఏర్పడింది. ఇక్కడ ఈ సమయంలో భీమ దుర్యోధనుల గదాయుద్ధంలో భీముడి పరాక్రమంతో ఆ సందర్భాన్ని మనం పరిశీలించినట్లయితే కావాలని భీముడు దుర్యోధనుడి అంకము పైన ఆ గదతో మురోదలేదు. పరిమితికి మించి దుర్యోధనుడు గాలిలో ఎగిరాడు. భీముడు తన గద ప్రహారం చేయడంతో ఆ ప్రహారం అలా ప్రహారంగా ముందుకు రావడం, దుర్యోధనుడి యొక్క ఆవేగం పైకి రావడంతో ఆ స్థితి ఘటిల్లిందే. కానీ మనం ఇంకేదో ఇక్కడ కుయుక్తులున్నాయి, కృష్ణుడు చెప్పాడు, ఇలాంటివన్నీ కూడా మూల భారతంలో లేవు, వ్యాస భారతంలో లేవు. సందర్భం ఏర్పడింది. మనకు భీముడి పైన అపారమైన భక్తి ప్రపత్తులు కృష్ణుడి కారణంగా శ్రద్ధాసక్తులతో ముడిపడి ఉన్నాయి. కృష్ణుడి పైన అపారమైన భక్తి, భీముడి పైన శ్రద్ధ కనుక వృకోదరుడిగా ఈ భీముడు చేసిన గద ప్రహారం దుర్యోధనుడికి తాకడంలో కుయుక్తి లేదు, అది దైవవశాత్తు అని కూడా పండితులు ఇలా వివరిస్తూ ఉంటారు. మనం లౌకికంగా సినిమాలు చూసిన కారణం చేత అనేకమైన చిత్ర విచిత్రమైన ఊహలు కలుగుతూ ఉండడంతో ఇవే వాస్తవం అన్న భ్రమలో ఉంటాం. సినీ మాయా ప్రపంచంలో నుంచి మూల గ్రంథాలను అన్వేషణ చేసే ప్రయత్నం చేస్తే ఇటువంటి అనేక సందర్భాలలో మనం వాస్తవ జ్ఞానాన్ని పొందవచ్చు. అందుకే నాటక లక్షణాలలో నాయకుడు ప్రతినాయకుడు అన్నారే కానీ కథానాయకుడు దుర్మార్గుడు అని చెప్పలేదు. ఏ పాత్ర అయినా తన పాత్రకు ఉచితమైన ధర్మాన్ని అనుసరిస్తూ ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇలా తెలుసుకోవాలి.